హేతుబద్ధంగా విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని నిర్మాణం కోసం 2015లో అమరావతిని వేదికగా చేసుకున్నారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అన్ని పార్టీలు కూడాను అమరావతిని రాజధానిగా నిర్మించాలని ఆమోదించడంతో ఆ రోజు సాక్షాత్తు దేశ ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. 11 ఏళ్ళు కావస్తున్న అమరావతి రాజధాని నిర్మాణానికి మాత్రం ఉన్నటువంటి ఆటంకాలను అధిరోహించేందుకు మాత్రం ఈరోజు పార్లమెంట్లో అమరావతి రాజధాని చట్టానికి మాత్రం ఉభయ సభలో ఆమోదం తెలపడం, దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని వైపు మొగ్గు చూపడం, ఈ పరిణామాలన్నీ భవిష్యత్తులో అమరావతి రాజధాని నిర్మాణానికి మరే ఆటంకాలు కూడా అడ్డుగా ఉండకుండానికి ఏమాత్రం దోహదపడతాయన్న విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు చట్టబద్ధత కల్పించాలని ఆలోచన కూటమి ప్రభుత్వంకి ఎందుకు వచ్చింది, ఆ వచ్చినటువంటి ఆలోచన కార్యాచరణ రూపం దాల్చేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. మరి ఈరోజు దాని గురించి ఒక చర్చ అన్నది ప్రారంభం అయ్యింది అంటే ఏదో ఒక లొసుగు అన్నటువంటిది లేకపోతే ఇవాళ చర్చ అన్నటువంటిది రాదు. మరి లొసుగు అంటే ఇక్కడ ఏమిటంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఇప్పుడు సామెత కూడా మనకి ఉంది, మెన్ మే కమ్ మెన్ మే గో అని. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అమరావతి అని మనం చెప్పుకోవడానికి గల పూర్తి సాహసం ఏ ప్రజానీకం కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అన్నటువంటిది ఉంది. ఆ తప్పిదం ఎవరు చేశారు, ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో చట్టబద్ధత అని అనుకోవచ్చా? ఆ తప్పిదం ఎవరు చేశారు అంటే క్లియర్గా ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఎందుకంటే 2014లో ఆ రోజు అసెంబ్లీలో తీర్మానించినప్పుడు ప్రతిపక్ష హోదా నేతగా ఆ రోజు ఉండి లెగిసి చాలా మంచి కార్యక్రమం, చాలా మంచిది, ఎటు చూసినా సరే మధ్యస్థంలో ఉంది. ఇటు శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి చూసుకున్నా, అటు అనంతపురం నుంచి చూసుకునే, అటు రాయలసీమ తిరుపతి నుంచి చూసుకున్నా సరే మధ్యస్థంగా ఉంది. ఎటు చూసినా సరే మనము ఈరోజు అనమాట 800 కిలోమీటర్లను మనం ప్రయాణించి రాజధానికి దగ్గరలో ఉండొచ్చు అన్నటువంటిది అభిప్రాయాన్ని పూర్తిగా కూడా ఆ రోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పక్కాగా ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఒప్పుకొని దాని కార్యాచరణ చేస్తున్నప్పుడు ఎన్నికల నిమిత్తం ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి రాజధాని ఏమిటి అని చెప్పేసి మీరు గెలిస్తే ఇది అంటే, నేను గెలిస్తేనేంటయ్యా, నేను ఇల్లు ఎందుకు కట్టుకున్నాను, ఇల్లు రాజధాని ఇక్కడ ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఇల్లు కట్టుకున్నాను కదా అని ఆ రోజు మన రోజా మేడం గారు, ధర్మాన ప్రసాద్ గారు, మరి స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నేత మరి తమ్మినేని సీతారాం గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు మాట్లాడి ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికల విజయం పొందిన తర్వాత వీళ్ళు ఇది అభివృద్ధి చేయించలేము, మా వల్ల కాదు, మేము చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మాకంత నిధులు రావు అన్నటువంటి చిన్న బుద్ధితో, తక్కువ బుద్ధితో, తర్కరమైనటువంటి మనస్తత్వంతో ఇవాళ వెళ్ళి ఆ రోజు అనమాట వాళ్ళు 3 రాజధానులు అని చెప్పి దీన్ని ఏదో ఒక రకంగా కాలయాపన చేసి యువతల ఉత్తరాంధ్రకు కానీ రాయలసీమకు కానీ వీళ్ళకి కానీ ఎవరికి కూడా చెందకుండా దీన్ని కాటలాడుకుంటే, ఈ కాటలాడుకున్న మధ్యలోనే మనం ఈ 5 సంవత్సరాలు కూడా గడిపేద్దాము, నా కేసుల మధ్యలో పెట్టి నా కేసులు ఏవైతే ఉన్నాయో మోడీ గారి ప్రాబల్యం తీసుకొని మోడీ గారితో నాకు పూర్తి మద్దతు తెలుసుకొని నా కేసుల వరకే పరిష్కరించుకుంటాను. కానీ ఇవాళ ప్రత్యేక హోదా కానీ మరి అలాగే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కానీ అమరావతిని రాజధాని కానీ ఈ విషయంలో ఏ రోజు కూడా చర్చించలేదు. ఆ అవకాశం మీరే ఇచ్చారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనడానికి 2015లో ప్రధానమంత్రి చేత శంకుస్థాపన అయిన తర్వాత ఆ రోజు ఎందుకు ఈ రాజధాని బిల్లుకు చట్టం కల్పించేందుకు చర్యలు చేపట్టలేదు? మీరు ఇచ్చినట్టు అవకాశాన్ని గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఒడిసిపట్టుకుంటూ వ్యక్తిగతంతో పాటు ఈరోజు రాజధాని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారంటే కాదండి. ఇందులో నేనైతే ఏకీభవించను. 2014లో ఆ రోజు ఉన్నటువంటి తప్పనిసరిగా మేము ఇక్కడ తీర్మానం చేసి అది పంపిస్తే ఆ రోజు మూజువాని ఓటుతో తప్పనిసరిగా ఇది ఉండాలి అని చెప్పేసి ఆ రోజు చెప్పారు. అప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా మోడీ గారు కూడా మాకు సహకరించే ఆ రోజు కూడా ఈ కార్యక్రమం అన్నటువంటిది కొనసాగితేనే ఆ రోజు దసరా రోజు, విజయదశమి రోజు సాక్షాత్తు ఇక్కడ ఎక్కడైతే మరి తల్లి
అనమాట కృష్ణానది తీరంలో ఉంటే ఇవాళ ఎక్కడికి వచ్చినా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండాలి అని చెప్పి పంచకొండల సాక్షిగా ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆయన పూర్తిగా చేశారు. ఎందుకంటే ఆ రోజు చట్టబద్ధత అన్నటువంటి తీసుకొచ్చిన దానికి కింద నుంచి కూడా ఆ రోజు మూజువాణి ఓటుతో దాన్ని ప్రవేశపెడితే దాన్ని కింద స్థాయిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తీర్మానం అన్నటువంటిది ఉభయ సభల్లో జరగాలి కాబట్టి జరిగేటప్పటికి ఎన్నికల కోడ్ రావడం, ఆ కోడ్తోనమాట రావడం, ప్రత్యేక హోదా గురించి అనమాట ఒక పక్కన మనకు ఉన్నటువంటి నిధులు మనకు చాలక 16,400 కోట్ల అప్పుతో ఆ రోజు మనం ఆంధ్రప్రదేశ్ని స్థాపించుకున్నాం. ఈవేళ 16,400 అప్పు కాకుండా ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితుల్లో 2,00,000 కోట్ల రూపాయలు కూడా ఇవాళ నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. మరి దానికి కారణంగానే ఇవాళ అనమాట పూర్తిగా 16,000 కోట్ల పైచీలక ఇవాళ పనులు జరుగుతున్నాయి. 125 సంస్థలు ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలో 125 సంస్థలు వెనక్కి వెళ్ళిపోయినాయి అమరావతిని పెట్టడానికి. పని స్టార్ట్ చేయకముందే వీళ్ళు పీసీలు అడగడం, పని స్టార్ట్ చేయకముందే అడ్డంకలు పెట్టడం, పని స్టార్ట్ చేయకముందు వీళ్ళు ఒప్పందాలు మాట్లాడుకోవడం చూసి 125 సంస్థలు వెనక్కి వెళ్ళిపోయినాయి. కానీ వెనక్కి పంపించేందుకు మాత్రం ఆ రోజు 15లో గనక ఈ రాజధాని బిల్లు చట్టబద్ధమైతే జగన్కి అవకాశం దొరికే పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజు వెంటనే చేయడానికి బిల్లు అనగానే ఇలా వెళ్తే మనం ఏదో కరెంటు బిల్లు లేకపోతే ఇంకో టెలిఫోన్ బిల్లు కట్టగానే మనకు ఓచర్ వచ్చేదండి. మనకు వచ్చిన తర్వాత దాని తీర్మానం అయిన తర్వాత శాసనసభలో మళ్ళీ మనం పెట్టాలి. శాసనసభ పెట్టిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ సభలో మనం పెట్టాలి. ఆ రోజు ఎందుకు ఈ ప్రయత్నం చేయలేదు? ఈ రోజు ఎందుకు ఈ ప్రయత్నం చేశారు? ఆ రోజు నిర్లక్ష్యమే ఈరోజు అమరావతి రాజధాని పాలిట శాపంగా మారింది అంటే కాదండి. ఆ రోజు రాజధానికో మనం 2 భాగాలుగా మనం చూసాం. కంపల్సరిగా నిధులు సేకరించి 30,000 ఎకరాలు అనమాట ఏరి ఇవ్వరో కాలువకి అనమాట అడుగు జాగా ఇమ్మంటే ఇక్కడ మనం ప్రేక్షకులు తన్నుకుంటున్నాం ప్రజలు. అలాంటిది 30,000 ఎకరాలు 33,000 ఎకరాలు తీసుకొని రావాలంటే చట్టబద్ధత ఎంత కష్టం అన్నటువంటిది చూడండి. ప్రజలను ఒప్పించడానికి, రైతులను ఒప్పించడానికి ఏ రకంగా వాళ్ళ క్రెడిబిలిటీ క్యారెక్టర్ అన్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ ముందు నిరూపించుకోవాలంటే దానికి కొంత సమయం అన్నటువంటిది అవసరం. ఆ సమయంలో మనం ఎకరాలు తీసుకున్న తర్వాత ఇదిగో మా దగ్గర ఇంత ఎకరాలు ఉంది, ఇంత డబ్బులు కావాలి, ఇంత డబ్బులు మేము ఇన్వెస్ట్ చేయాలి అన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ముందు మనం పెట్టేటప్పటికే ప్రభుత్వాలు మారే ఆలోచన అన్నటువంటిది వచ్చింది. ఈ కోడ్లు రావడం, ఎన్నికల కోడ్లు రావడం, తదుపరి దాని మీద న్యాయమైనటువంటి దీనికి వెళ్తున్నప్పుడు కోర్టులకు అడ్డంకిగా వీళ్ళే అనమాట కోర్టులో ఫైల్ చేయించారు. ఆ రోజు ఫైల్ చేయించి 2019, 2024 వచ్చేసరికి వాళ్ళని విత్డ్రా చేయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకు విత్డ్రా చేయించారు? ఆ రోజు చేయించినటువంటి అతను ఈరోజు వాళ్ళ ప్రభుత్వం వచ్చేసరికి విత్డ్రా చేయించుకున్నారు. విత్డ్రా చేయించుకొని నాట్ ప్రెస్ చేసుకొని వాళ్ళకి ఫైల్ చేయరు. కావాలంటే పూర్తిగా అప్పుడు ఉన్న ప్రభుత్వాల్లో కూడా మీరు పేపర్లు, టీవీలు అన్నీ కూడా ఘోషించాయి. కానీ ప్రస్తుతం ఏదైతే చట్టబద్ధత జరిగింది ఇదేమైనా దివ్యోషంగా మనం భావించవచ్చా? లేకపోతే రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ గత 5 ఏళ్ళ తాలూకా పరంపరను కొనసాగుతుందన్నటువంటి అప్రతత భావం ఈరోజు అమరావతి రాజధానికి పార్లమెంట్ బిల్ ఆమోదం తెలిసే పరిణామం. ఎట్టి పరిస్థితుల్లోన ఇప్పుడు మీరు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు అనుకున్నటువంటిది ఒట్టి కళ. వస్తున్నటువంటి 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితులు ఆశ అన్నటువంటిది ఆయనకి లేదు. ఆయన చేసినటువంటి తప్పుదాలే ఆయనకి శటకోపం అన్నటువంటిది పెట్టాయి. ఇది 1600 రోజులు రైతులు పడినటువంటి శ్రమ, వాళ్ళ దీక్ష చేసినటువంటి కఠోరమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి, అక్కడ ఉన్నటువంటి దుర్గాదేవి వాళ్ళకి ఇచ్చినటువంటి కరుణ, ఆ కరుణలో ఇవాళ భాగంగా మోదీ గారికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ తరపున, తెలుగుదేశం పార్టీ తరపున మేము ప్రత్యేకమైన నమస్మాంజలు తెలియచేయాలి. ఎందుకంటే ఇంత ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ప్రజలు కూడుకున్నారు. 6 కోట్ల మంది ఆంధ్రులు దీని గురించి వేచి చూశారు. ప్రభుత్వాలు మారచ్చు, ప్రభుత్వాలకు పోవచ్చు, ఏదైనా జరగచ్చు, కానీ ఇవాళ అమరావతి బిల్లు అన్నటువంటిది మారదు. కాబట్టే ఇవాళ ఇతను మచిలీపట్నం అని, గుంటూరు అని, మావిగాం తాలూకా పోర్షన్ పోషిస్తున్నారు. ఇంతకుముందు ఎందుకు ఆ పోర్షన్ పోషించలేదు? ఇవాళ రాయలసీమలో ఎన్నో రకమైనటువంటి నదులు ఉన్నాయి. ఆ నదులను ఎందుకు అనుసంధానం చేయించలేదు? ఇవాళ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకు కావాల్సిన ఇండస్ట్రీస్ అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి నీరు లేదు. నీరు గురించి ప్రధానంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు కాబట్టి ఈరోజు నీరు గురించి అన్నటువంటిది ఆయన ప్రధానంగా చూసుకొని ఆ నీరు అన్నటువంటిది ఎలాగైనా వాళ్ళకి అందించాలని రాయలసీమలో పెట్టి ఇవాళ అనకాపల్లిలో ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ అన్నటువంటిది మనకు చూస్తున్నారు.
ఇవాళ అనకాపల్లిలో బ్రహ్మాండమైనటువంటి ఇక్కడ ఫ్యాక్టరీలు కడుతున్నారు. మరి ఇవాళ వైజాగ్ అనమాట బ్రహ్మాండమైనటువంటి ఎక్కడైతే సోషల్ ఇది వర్కర్స్ అనమాట డెవలప్ అవుతారో వాళ్ళకి సాఫ్ట్వేర్ అన్నటువంటిది, ఆ సాఫ్ట్వేర్ నన్ను పూర్తిగా వైజాగ్ అంటే ఒక్కొక్క రాజధానిని ఒక్కొక్క విధంగా, అక్కడ అమరావతిని పెడితే ఇక్కడ సాఫ్ట్వేర్ రంగాన్ని పెంపొందించి, అక్కడ రాయలసీమలో ఫ్యాక్టరీస్ ఉన్నాయి వాళ్ళకనమాట నీరు అందించాలి అన్నటువంటిది పెద్ద సీనియర్ కాబట్టి ఆయన తాలూకా మేధావితనంతో, ఆయన తాలూకా మంచితనంతో ఇవాళ అంతేకాదు ఇవాళ గర్వంగా చెప్పుకోగలం, భారతదేశం బీజేపీ ప్రభుత్వానికి కూడా ఇవాళ 17 మంది 18 మంది మరి ఇవాళ సభ్యులతో ఇవాళ ఎంపీలతో అక్కడ ఉన్నారు అంటే వాళ్ళని కూడా ఒక చూపించుకున్నటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ప్రస్తుతం మాత్రం అమరావతి రాజధాని బిల్లుకు చట్టబద్ధత కలిగిన నేపథ్యంలో భవిష్యత్తులో ఆ బిల్లు చెక్కు చెదరదు, ఆయన మాత్రం పరిపాలన వికేంద్రీకరణ దిశగానే ఓవైపు ఇది ఆమోదం పొందిన నేపథ్యంలో ఆయన కామెంట్ చూస్తే ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నిర్మాణం అడ్డుకు తీరుతాం అన్నటువంటి ఒక వ్యాఖ్యలు చేశారు ఆయన ఈ మావిగాన్ తెరపైకి తెచ్చి. ఈ మావిగాన్ సంస్థ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చాయి, మరి 3 సీట్లు గెలిపోవాలంటే అలా చేస్తాడు. మరి ఇంతకంటే ఇప్పుడు చేసినటువంటిది రాజధాని అంటే నీ తండ్రి పేరు ఏమిటి అంటే చెప్పుకోలేడు, నీ తల్లి పేరు ఏమిటి అంటే చెప్పుకోలేడు, నీ పేరు ఏమిటంటే చెప్పుకోలేరు. ఎవరైనా సరే ఏ కోవిలికి వెళ్ళినా ముందు గోత్రం పేరు చెప్తారు, తర్వాత ఈయన పేరు చెప్తారు. ఈయన పేరు చెప్పిన తర్వాత గోత్రం చెప్తాడు. ఆయన గోత్రం గురించి కూడా తెలియదులేండి, తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు 3 రాజధానులు అని చెప్పేసి ప్రజలు ఎంత బుద్ధి చెప్పారో పూర్తిగా విన్నారు. ఎక్కడికి 3 రాజధానులు అంటే ఎవరికి కూడా ఇల్లు నీళ్ళు కొట్టుకుంటారు, ధర్నాలు చేస్తారు, దీక్షలు చేస్తారు. చేస్తే ఎలాగైనా సరే మనం దీన్ని ఎలాగా సాగనంపివచ్చు, మనకు ఉన్నటువంటి 5 సంవత్సరాలను మనం మన తాలూకా సొంత కేసులను పెట్టుకోవచ్చు, లబ్ధి పొందుకోవచ్చు అన్నటువంటి ఆయన తాలూకా తక్కువ బుద్ధితో ఇవాళ జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆలోచనలు చేశాడు. మరి ఇప్పుడున్నటువంటి ఈ చట్టం మీద మరి వస్తున్నటువంటిది ఆయన కాదు కదా, ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే దీని గురించి మార్చే ప్రయత్నం అన్నటువంటి చట్టంలో లేదు. పూర్తి చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చి అన్ని రకాలుగా హోంశాఖ పూర్తి బాధ్యతలు తీసుకొని ఈరోజు అనమాట ఈ చట్టాన్ని మళ్ళీ ఎవరు కూడా వచ్చి వేలెత్తి చూపడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిని హోంశాఖ తీసుకొచ్చి, కానీ పార్లమెంట్లో ఈరోజు ఆ బిల్లు ఆమోదించిన విషయంలో ఇండియా కూటమి కూడాను ఆంధ్రప్రదేశ్ పై కనికరం చూపింది. ఎందుకంటే హేతుబద్ధంగా వివిధ్యం కాబట్టి పాప ప్రక్షాళన చేసుకుంది అనడంలో ఎటువంటి అచ్చకి లేదు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు కూడా సుమారు గంటల తరబడి 2 ఉభయ సభల్లో చర్చ జరిగి ఈ బిల్లు ఆమోదం పొందిన వెనక ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఆ దుర్గతిని పారద్రోలేందుకు దోహదపడిందంటే తప్పనిసరిగా అండి. ఎందుకంటే ఈ ఒక్క దీంట్లో ఇవాళ మనకి పార్లమెంటు చరిత్రలో 228 నిమిషాలు చర్చించుకున్నటువంటి బిల్లు ఎక్కడా కూడా లేదండి. 149 నిమిషాలు అన్ని పార్టీ వాళ్ళు చర్చించుకుంటున్నారు. మరి అందుకే అది కాకుండా ఇవాళ రాధాకృష్ణ గారు కానీ హోంశాఖ కానీ చర్చించుకుంటే ఎవరైతే ఇప్పుడు వైసీపీ తరఫున ఉన్నారో వాళ్ళే దీనికి వ్యతిరేకించారు. 20 పార్టీలు ఉభయ సభల్లో 20 పార్టీలు పూర్తిగా కూడా వచ్చేసి మరి పార్లమెంట్లో 11 పార్టీలు మొత్తం కూడా వచ్చి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీ అండి, నేషనల్ పార్టీ ఆ రోజు బీజేపీకి 2 సీట్లతో వాజ్పేయి గారు ప్రాతినిధ్యం వహించి ఇవాళ 3 సార్లు అనమాట ప్రాతినిధ్యం భారతదేశానికి చెందితే ఆ రోజు ఉన్నటువంటి 500 పైచీలుగా అనమాట ఉన్నటువంటి నేషనల్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశాము. ఆ రోజు తెలంగాణకి ఎలాగైతే ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలి అని అంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనమాట అక్కడ ఇచ్చింది. మరి దానికి రుణం తీర్చుకోవడానికి వాళ్ళ కాంగ్రెస్కి అనమాట ఒకసారి వాళ్ళకి అవకాశం అక్కడ కల్పించింది. అదే మాదిరిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి మేము అన్యాయం చేశాము, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ని అనమాట మేము రక్షించాలి, మరి ఇక్కడైనా మనం సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి ఇవాళ రాహుల్ గాంధీ గారి సారథ్యంలో కూడా బీజేపీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఆయనకు కూడా సారథ్యం ఇచ్చి సహాయం ఇచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీద కరుణ చూపించి అన్ని పెద్ద పార్టీలు కూడా ఇవాళ ముందుకొచ్చి మాకు దోహదపడి ఇవాళ రావడం అన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారి తాలూకా గ్రేట్ అన్నటువంటిది ఇవాళ చెప్పక తప్పదు. ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో 3 వైసీపీ ఎంపీలు బాయ్కట్ చేయడం ఏ విధంగా తీసుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈరోజు పార్లమెంటు తమ వంతు తోడ్పడాల్సినటువంటి ఎంపీలు తీరుని ఏ విధంగా తీసుకు వీళ్ళు రాష్ట్రపతి ఓటు వచ్చేసరికి వీళ్ళు వేస్తారట,
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ. మరి ఇంకేదైనా మరి చైర్మన్నో, వైస్ చైర్మన్నో, ఇంకొకరినో ఉపరాష్ట్రపతినో చేస్తే చేస్తారట. మరి ఆంధ్రప్రదేశ్‌కి హక్కొస్తది, ఆంధ్రప్రదేశ్ అనుభవం వస్తది, ఆంధ్రప్రదేశ్‌కి అంగరంగ వైభవంగా తీసుకెళ్తారని అనుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం చేయరట. వీళ్ళ తక్కువ బుద్ధి ఏమిటి అన్నటువంటిది నిరూపణ అయింది. ఇవాళ ముగ్గురు ఎంపీలతో వాళ్ళు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. 500 మంది పైచిలుక ఇవాళ పార్లమెంటు సభ్యులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ బ్రహ్మాండమైనటువంటి స్ఫూర్తితో ఇవాళ అన్ని పార్టీలు ఇవాళ ముక్తకంఠంతో ఘోషించి ఇవాళ చాలా చక్కనైనటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడితే, వీళ్ళు ముగ్గురు మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత. అంటే వాళ్ళ సంఖ్యాల ముగ్గురు కూడా ఈ 11 నుంచి ముగ్గురికి వచ్చేస్తుందేమో అన్నటువంటిది దట్ ఇండికేషన్ గోస్ టు నెక్స్ట్ 29 ఎలక్షన్ అన్నటువంటిది పక్కాగా కనబడుతుంది. రైట్. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే అమరావతి రాజధాని చట్టం ఆమోదం కావడంపై మాత్రం ఈరోజు చట్టబద్ధత కల్పించాం. 2015లో శంకుస్థాపన చేసిన అనంతరం మాత్రం ఆ రోజు చట్టబద్ధత కల్పించేందుకు చేసిన ప్రయత్నంలో కొన్ని న్యాయపరమైన సమస్యలు ఆటంకంగా నిలిచే దాన్ని ఆసరాగా తీసుకున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుండి 24 వరకు అమరావతి రాజధాని మాత్రం పూర్తిగా భ్రష్టు పట్టించి రాష్ట్రంలో 3 రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అమరావతి పనులు శరవేగంగా సాగుతున్న ఈ నేపథ్యంలో దానికంటూ ఒక చట్టబద్ధత కల్పించాలనే సదుద్దేశంతో ఈరోజు అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేసి పార్లమెంట్ పంపించిందే తడువుగా గంటల తరబడి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 20 పార్టీలు ఎంపీలు కూడా ఏకీభావం తెలిపి దాన్ని ఉభయ సభల్లో కూడా ఆమోదింపదలిసినటువంటి ఈ ఘనత మాత్రం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రం నా భూతో నా భవిష్యత్తు అన్నటువంటి నిర్మాణం చేపడుతుంది. ఎవరు కూడా దీన్ని టచ్ చేసేందుకు కూడా ఆస్కారం లేని న్యాయపరమైనటువంటి సమస్యలను కూడా అతిక్రమించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు మాత్రం ఏదైతే హేతుబద్ధంగా విభజించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఇండియన్ కూటమి సంబంధించి ఎంపీలు కూడా దోహదపడ్డారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 3 ఎంపీలు మాత్రం బాయ్కట్ చేయడం ఈరోజు ఆ పార్టీ సంబంధించిన ఎంపీలు విధేయతకి విడిచిపెడతాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాత్రం అమరావతి నిర్మాణంతో సాధ్యపడుతుందని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి ఈ విషయంలో ఏ మేరకు ఈ చట్టబద్ధత అమరావతికి దోహదపడుతుందనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.